హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు. ఇవాళ ఈ వీడియోలో మష్రూమ్స్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్కువగా మనం నాన్ వెజ్ తినని టైంలో మనకు బిర్యానీ క్రేవింగ్స్ బాగున్నప్పుడు ఈ మష్రూమ్‌తో బిర్యానీ ట్రై చేసుకుంటే చాలా బావుంటుంది. ఇది హై ప్రోటీన్ అని కూడా చెప్పొచ్చు. ఈ మష్రూమ్స్‌లో చాలా హై ప్రోటీన్ ఉంటుంది. ఈవెన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ మష్రూమ్స్‌తో బిర్యానీ తినొచ్చు. సో, మనకు అంత మంచి హెల్తీ ఫుడ్ ఇది. సో, ఇప్పుడు ఈ మష్రూమ్ బిర్యానీ సింపుల్ అండ్ క్విక్‌గా ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. నా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ముందుగా అప్డేట్ వస్తాయి. సో, ఇప్పుడు ఈ మష్రూమ్ బిర్యానీకి అయితే నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చి నాటువి కాదు, హైబ్రిడ్ మష్రూమ్సే. సో, ఈ బిర్యానీ కోసం ఒక ఫుల్ కప్ ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇవి వచ్చి 3 టమోటాస్, చిన్న టమోటాస్, 3 టమోటాస్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొత్తిమీర, పుదీనా, ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇది స్పైసీ వచ్చేసి మీ స్పైస్ లెవెల్‌కి తగ్గట్టు ఈ పచ్చిమిరపకాయలని మీరు తీసుకోండి. కొంచెం స్పైస్ ఎక్కువ అనుకునే వాళ్ళు ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. ఇంకా బిర్యానీకి వేసే బిర్యానీ వస్తువులన్నీ తీసుకోండి. అంతే. ఈ సింపుల్‌గా మనమైతే ఈ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఎంతో ఈజీగా అండ్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మష్రూమ్ బిర్యానీ మీరు చేసుకున్నారంటే ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తినని టైంలో ఈ మష్రూమ్ బిర్యానీ కంపల్సరీగా ట్రై చేసుకుంటారు. సో, ఇంకెలా చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇలా నేను ముందు కుక్కర్‌లో అయితే చేస్తున్నాను ఇది. సో, దానికోసం ఈ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంతో పాటు నేను ఇక్కడ వెన్న కూడా వేసుకున్నాను కొంచెం. అది కొంచెం హీట్ అయ్యాక ఈ బిర్యానీ ఇవన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఒక కప్పు ఆనియన్స్. ఈ ఆనియన్స్ కొంచెం రెడ్‌గా ఫ్రై అయిన తర్వాత చూడండి, కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి. మనం పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు. కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను ఎప్పుడు బిర్యానీ కానీ ఏవి కర్రీస్ చేసినా ఆనియన్స్ తర్వాత వెంటనే పచ్చిమిరపకాయలు వేస్తాను. కొంచెం బాగా ఫ్రై అవుతాయని. తరువాత టమోటాలు, తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను. అంతే. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి, ఆ స్మెల్ పోయిన వరకు. తర్వాత ఈ మష్రూమ్స్ మీరు కట్ చేసైనా వేసుకోవచ్చు. లేదు నేను మష్రూమ్ ఇలాగే తినాలి అనుకుంటే హోల్ మష్రూమ్ ఇలాగే ఒక్కొక్కటిగా కట్ చేసుకోకుండా వేసుకోండి. ఇలా మష్రూమ్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోండి, బాగుంటుంది. అది ఆప్షనల్. దాని తర్వాత ఇది నేను బిర్యానీ మసాలా ఇది వేసుకోవచ్చు, అది మన ఇష్టం. తర్వాత దీనికి సరిపడా సాల్ట్. మనం బిర్యానీ ఎప్పుడు చేసినా ముందుగానే సాల్ట్ వేసుకోవాలి. ఇది చూడండి, ఈ మష్రూమ్స్లో మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవి కొంచెం మనం సాల్ట్ వేసిన తర్వాత వాటర్ వస్తాయి. సో, ఆ వాటర్ని చూసుకొని తర్వాత మన రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. మీరు ఎంత రైస్ 2 కప్స్ రైస్ తీసుకుంటే 4 కప్స్ వాటర్ వేసుకుంటారు కదా. సో, ముందుగా మష్రూమ్స్లో కూడా కొంచెం వాటర్ వచ్చి ఉంటాయి కాబట్టి దాన్ని చూసుకొని కొంచెం తగ్గించుకోండి వాటర్. అంతే. ఇలా వాటర్ పోసాను. రైస్ పోసిన తర్వాత కుక్కర్ని అయితే పెట్టేశాను. అంతే. జస్ట్ 3 విజిల్స్ వచ్చేసాయి. తర్వాత వేడివేడిగా ఈ మష్రూమ్ బిర్యానీ అయితే నాకు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరైతే ఖచ్చితంగా వీడియోని కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.